కెమెరా పరిస్థితి మోర్ ఆప్షన్ రావట్లేదండి రాంబాబు. మోర్ ఆప్షన్. మోర్ ఆప్షన్ ఇది క్లియర్ అవదండి. ఇది మినిమైజ్ అవుతుంది. నాట్ మినిమైజ్ అంటే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేయలేదు నేను. రాంబాబు ఇది రావట్లేదండి క్యామ్. ఓకే వచ్చింది.
Good afternoon, all of you. Good afternoon, all of you. So actually, this class is RVSD, but Sar is unable to attend the college today onwards. So that's what I am taking this class. So yesterday we have to discuss about analogy between vectors and signals, and also orthogonal space vector, orthogonal space signal, and orthogonal vector space. So coming to the continuation of orthogonal signal space. So orthogonal signal space lo manaki we need to mainly considering two fundamental frequencies which is simply calling as xj of t and xk of t. So both the two input signals are which will be satisfying the orthogonality condition. So here in the previous class we have to discuss about the mathematical expression of an orthogonal signal space is integral t1 to t2 xj of t into xk of t into dt is equals to 0. Okay, this is the main formula for orthogonality function of a given signals. Okay, so this signal is simply written as x square k of t into dt, that equals to kk. Okay, so previously we have to discuss about this concept, and so coming to the mean value of the orthogonal function, the component which minimizes the mean square error. So in the previous class we have to discuss about real time application, that is the signal transmission from one place to another place. I have to sending our voice signal, our original signal, from transmitting side to receiving side. So in the free space నా ఒరిజినల్ సిగ్నల్ ఏదైతే ఉందో దానికి అడిషనల్గా ఫ్రీ స్పేస్లో ఉన్న అడిషనల్ సిగ్నల్స్ అనేవి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. దేనికి యాడ్ అవుతాయి? నేను ట్రాన్స్మిట్ చేసిన ఒరిజినల్ సిగ్నల్ ఏదైతే ఉందో దానికి ఫ్రీ స్పేస్లో ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ప్రకారం ఫ్రీ స్పేస్లో ఓన్లీ మన ఒక సిగ్నల్ ఉండదు కదా. సో డెఫినెట్గా వేరే ఫ్రీక్వెన్సీస్తో వేరే సిగ్నల్స్ కూడా మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో దెర్ ఈజ్ ఏ space traffic is available here. So therefore unwanted signals అనేవి మనం ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్ ఏదైతే ఉందో దాంతో పాటు అవి యాడ్ అవుతాయి. ఓకేనా? సో ఇన్ ఏ పర్టికులర్ బ్యాండ్ విడ్త్. సో ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది? రిసీవర్ సైడ్ మనకు తెలుస్తుంది. సో రిసీవర్లో వీ హ్యావ్ టు ఐడెంటిఫైయింగ్ ద సిగ్నల్. మన ఒరిజినల్ సిగ్నల్ మనం డిటెక్ట్ చేసుకునేటప్పుడు దాంతో పాటుగా మనకి ఎర్రర్ సిగ్నల్స్ కూడా ఎపిర్ అవ్వడం జరుగుతుంది. సో ఎర్రర్ సిగ్నల్ మనకి ఎప్పుడైతే ఎపిర్ అయిందని తెలిసిందో అది ఎలా తెలుస్తుంది మనకి? బై చూసింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ది డిజిటల్ ఫిల్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్లో మనం ఫస్ట్ మెయిన్గా యూజ్ చేసుకునే డివైస్ ఏంటంటే ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్. ఈ ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్ అనేది ఏం చేస్తుందంటే, ఆర్ఎఫ్ మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుందమ్మా. సో ఆ బ్యాండ్ విడ్త్లో ఉన్న సిగ్నల్స్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది అది. ఓకే, సో ఆ పర్టికులర్ బ్యాండ్ విడ్త్లో మన ఒరిజినల్ సిగ్నల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్తో ఉన్న సిగ్నల్స్ కూడా యాడ్ అయ్యి మనకు వస్తాయి. సో అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ని మనం అవాయిడ్ చేయాలి. మనం వాటిని ఏం చేయాలి? రిడ్యూస్ చేయాలి. సో సిగ్నల్తో పాటు మనకి ఎర్రర్ అనేది కూడా వస్తుంది. సో ఆ యొక్క ఎర్రర్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. సో ద మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ at receiving end. So that equation is simply written as d epsilon by dc1 is equals to d epsilon by dc2, that equals to d epsilon by dck is equals to 0. Okay na, right? So ikkada epsilon anedi enti? Epsilon యొక్క వాల్యూ ఏంటి మనకి ఇక్కడ? మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటాం దాన్ని. epsilon is nothing but mean square error, that equals to 1 over t2 minus t1 integral t1 to t2 fe of t whole square into dt. This is the main formula for mean square error. Okay na, ikkada fe of t anedi enti?
ఎఫ్ ఆఫ్ టీకి మెయిన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ సిగ్మా సమ్మేషన్ ఆర్ ఈక్వల్స్ టు 1 to n సిఆర్ ఎక్స్ఆర్ ఆఫ్ టీ ఇంటూ హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. సో we have to substituting this value in a given expression. So let us consider d epsilon by dck is equals to 0. d epsilon by dck is equals to 0. ఇక్కడ ఎప్సిలాన్ అనే వాల్యూ ఉంది కాబట్టి సో ఇక్కడ డెరివేటివ్ చేస్తాం దీనికి మనం. సో d by dck ఇంటూ ఎప్సిలాన్ వాల్యూ ప్రీవియస్గా మనం రాసుకున్న వాల్యూ 1/t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2 f of t minus summation r equals to 1 to n cr into xr of t whole square dt that equals to 0. అంటే ఈ ఎంటైర్ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాం, జీరోకి ఈక్వేట్ చేస్తున్నాం. జీరోకి ఈక్వేట్ చేస్తాం. ఎందుకు ఈక్వేట్ చేస్తున్నాం, ఇక్కడ సీకే అనే టర్మ్ ఉంది కదా మనకి. ఈ సీకే అనే టర్మ్ ఏంటి ఇక్కడ, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అయితే స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా, స్కేలార్ పార్ట్. ఈ స్కేలార్ పార్ట్ మనకి ఎప్పుడైతే జీరో అవుతుందో డెఫినెట్గా మనకి ఫ్రీక్వెన్సీస్ మనకి ఏవైతే ఉన్నాయో, 2 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆర్థోగోనల్ కండిషన్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఆర్థోగోనల్ కండిషన్లోకి ఎప్పుడు వస్తాయి, వెన్ ద స్కేలార్ పార్ట్ ఈస్ ఈక్వల్ టు 0. స్కేలార్ పార్ట్ మనకి ఎప్పుడైతే ఈక్వల్ టు 0 అయిందో therefore the 2 fundamental frequencies are orthogonal. ఓకేనా, సో all terms that do not contain ck is 0, that is in summation r equals to k terms remains and all other terms are 0. Okay, r equals to terms remains and all other terms are 0. So here integral t1 to t2 integral t1 to t2 ఇక్కడ మనకి ఈ టోటల్ ఈక్వేషన్ స్క్వేర్ చేసినప్పుడు మనకి ఇదేంటిది a minus b హోల్ స్క్వేర్ ఫామే కదా. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ ద 2ab ఫంక్షన్. ఓకే, -2 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్కే ఆఫ్ టీ ఇంటూ డిటీ ప్లస్ 2 ఇంటూ సీకే ఇంటిగ్రల్ t1 to t2 ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఇంటూ డిటీ దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో మనకి ఇక్కడ సీకే వాల్యూని 0 చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్కేలార్ ఫామ్. సో ఇన్ దిస్ కేస్ మనకి ఏమవుతుంది, మనకి ఇందులో మిగిలిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏంటి, ఇంటిగ్రల్ t1 to t2 ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్కే ఆఫ్ టీ ఇంటూ డిటీ ఇంటిగ్రల్ t1 to t2 ఎక్స్ స్క్వేర్ కే ఆఫ్ టీ ఇంటూ డిటీ. అంటే ఈ టర్ము మిగిలినాయి. సో -2 + 2 రెండు క్యాన్సిల్ అయినాయి. సో ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ టు అబ్టైన్ దీస్ 2 ఫంక్షన్స్. ఓకేనా, సో ఫైనల్గా మనం మిగిలింది ఏంటి ఇక్కడ, ఇంటిగ్రల్ t1 to t2 ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్కే ఆఫ్ టీ ఇంటూ డిటీ. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. ఓకే, సో దిస్ ఎంటైర్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సీకే ఇంటూ కేకే. ఈ సీకే ఇంటూ కేకే అని మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్లో మనం ఒక ఎక్స్పాన్షన్ రాసుకున్నాం చూడండి. ఇక్కడ ప్రీవియస్గా ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ x1 ఆఫ్ టీ ప్లస్ c2 ఇంటూ x2 ఆఫ్ టీ ప్లస్ cn ఇంటూ xn ఆఫ్ టీ ప్లస్ fe ఆఫ్ టీ. సో ఇదంతా మనకి ఏంటి, c1 c2 cn అనేది ఏంటి మనకి ఇక్కడ, ఆల్ దీస్ ఆర్ ది స్కేలార్ పార్ట్స్. x1 x2 అండ్ xn ఇవన్నీ ఏంటి ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్. సో వీ హ్యావ్ టు కన్సిడరింగ్ 2 సిగ్నల్స్ అలాంగ్ విత్ సమ్ ఫ్రీక్వెన్సీ, లేదంటే n నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని మనం కన్సిడర్ చేసుకొని n నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. ఓకేనా, అడిషనల్గా దీంతో పాటు మనకి ఏం యాడ్ అవుతుంది ఇక్కడ, ఎర్రర్ సిగ్నల్. ఓకేనా, దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే fe ఆఫ్ టీ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది, మెయిన్గా ఈ ఎంటైర్ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు, సింపుల్గా సమ్మేషన్ r ఈక్వల్స్ టు 1 to n cr ఇంటూ xr ఆఫ్ టీ అని రాసుకున్నాం. సో దీని ప్రకారం మనకి ఫైనల్ ఈక్వేషన్ అనేది ఇలా వస్తుంది, ck ఇంటూ కేకే. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అందరికీ అర్థమైందా? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అందరికీ అర్థమైందా? ఓకే నన్ను రైట్. రిమైనింగ్ ఎల్
Okay. Right. Now coming to mean square error. So mean square error. So previously we have to discuss about the function mean square error FU of t. సో దీన్ని మ్యాథమెటికల్గా మనం FU of t అని రాసుకుంటాం మీన్ స్క్వేర్ ఎర్రర్ని. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో డినోటెడ్ బై ఎప్సిలాన్. సో మీన్ స్క్వేర్ ఎర్రర్కి ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం మనం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/t2 మైనస్ t1 ఇంటిగ్రల్ t1 to t2 FU of t హోల్ స్క్వేర్ ఇంటూ dt. దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా ఫర్ మీన్ స్క్వేర్ ఎర్రర్. ఇది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, రైట్. సో ఈ FU of tలో మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఎంటైర్ ఈక్వేషన్ అంతా సేమ్. FU of t అంటే మనకి ఏంటి, సిన్స్ FU of t ఈజ్ ఈక్వల్స్ టు f of t ఇది. ఓకేనా, నాట్ FU of t. ఈక్వేషన్లో మిస్టేక్ ఉంది. f of t మైనస్ సమ్మేషన్ r ఈక్వల్స్ టు n cr ఇంటూ xr of t హోల్ స్క్వేర్ ఇంటూ dt. ఓకేనా, రైట్. సో హియర్ సేమ్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది ఎక్స్పాండ్ చేయండి ఈక్వేషన్ని. ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది, 1/t2 మైనస్ t1 ఇంటిగ్రల్ t1 to t2 f square of t ఇంటూ dt ప్లస్ సమ్మేషన్ r ఈక్వల్స్ టు n టు c స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తున్నాం కదా, c స్క్వేర్ ఆఫ్ r ఇంటిగ్రల్ t1 to t2 x స్క్వేర్ ఆఫ్ t ఇంటూ dt. ఓకేనా, మైనస్ a ప్లస్ b మైనస్ 2ab ఫామ్. దిస్ ఈజ్ a, దిస్ ఈజ్ b మైనస్ 2ab. ఓకే, సో f of t అనేది ఇక్కడ ఏ అవుతుంది, సమ్మేషన్ r ఈక్వల్స్ టు n టు cr xr of t అనేది మనకి b అవుతుంది. సో a ప్లస్ b మైనస్ 2ab. ఓకేనా, సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్ ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే ఎక్స్పాండ్ చేస్తాం. సో 2 ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్స్ టు 1 to n cr ఆఫ్ ఇంటిగ్రల్ t1 to t2 xr of t into f of t dt. Okay, so this is the complete expansion of the above expression. So we know that c square of integral t1 to t2 x square of t into dt that equals to దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, cr into integral t1 to t2 x of t into f of t into dt, not f of d. ఇది d కాదమ్మా, t ఇది. f of t into dt that equals to c square r into kr అని మెన్షన్ చేస్తాం. c square r into kr. సో లాస్ట్లో మనం ఇక్కడ చూడండి, ప్రీవియస్ స్లైడ్లో ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్లో ఇక్కడ మనకి ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది ck ఇంటూ kk. ఈ ck అనేది ఏంటి ఇక్కడ, దిస్ ఈస్ ద స్కేలార్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. ఇక్కడ కూడా చూడండి సేమ్ c square r into kr. ఓకేనా, so this is also called as the representation of mean square error. So therefore epsilon, the mean square error epsilon is equals to 1/t2 minus t1 integral t1 to t2 f square of t into dt plus summation r equals to n c square r into kr minus 2ab function minus 2 into summation r equals to 1 to n c square r into kr. Okay na. So this is also called as the deduced equation of the mean square error. So therefore మెయిన్గా మనకి తర్వాత వచ్చే స్టెప్ ఏంటి, 1/t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2 f square of t dt. ఇందులో మెయిన్గా మిగిలేదు మనకి c square r into kr. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏముంది, f square of t into dt. f square of t అనేది ఏంటి, ఇక్కడ మనం కన్సిడర్ చేసుకునే టూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్. వాటితో పాటు అడిషనల్గా మనకి ఇక్కడ ఏంటి, స్కేలార్ పార్ట్స్. ఈ స్కేలార్ పార్ట్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి, ఎన్నైనా తీసుకోవచ్చు. దే హ్యావ్ టు కన్సిడరింగ్ 2 more ఫ్రీక్వెన్సీస్. ఓకేనా, యాక్చువల్గా మనం 2 ఫ్రీక్వెన్సీస్నే 2 సిగ్నల్స్నే కన్సిడర్ చేసుకుంటే సింపుల్గా ఎలా పెట్టుకోవచ్చు, లైక్ f1 of t అండ్ f2 of t. ఓకేనా, అలా కాకుండా nth డైమెన్షన్లో n నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మనం కన్సిడర్ చేసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్లీ వీ హ్యావ్ టు కన్సిడరింగ్ the remaining factors also. So this is also called as the main representation of a mean square error. So a mean square error అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, 2 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ని అట్ ఏ టైం మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఒక ట్రాన్స్మిషన్ ఛానల్ ద్వారా
రిసీవర్లో మనకి ఎర్రర్తో పాటు ఒరిజినల్ సిగ్నల్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆ ఎర్రర్ సిగ్నల్ మనం ఐడెంటిఫై చేయాలి, ఎర్రర్ సిగ్నల్ని అప్టైన్ చేయాలి. సో ఎర్రర్ సిగ్నల్ అప్టైన్ చేయాలంటే మనకు ఎలా తెలుస్తుంది? వీ హ్యావ్ టు యూస్ ఏ డిజిటల్ ఫిల్టర్స్ ఆర్ ఏ రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్ అట్ రిసీవింగ్ ఎండ్. సో ఎర్రర్ సిగ్నల్ మనకి ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మ్యాథమెటికల్గా మనం ఆ సిగ్నల్ని ఎలా రాసుకుంటామంటే ఇలా రాసుకుంటాం. n నెంబర్ ఆఫ్ సీక్వెన్స్తో మనం ఎర్రర్ సిగ్నల్ని కనుక మనం ఇలా రాసుకుంటే ఇలా ఎజ్యూమ్ చేసుకుని చూపిస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మీన్ స్క్వేర్ ఎర్రర్. మీన్ స్క్వేర్ ఎర్రర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్కి మీన్ స్క్వేర్ ఎర్రర్కి లిటిల్ బిట్ రిలేషన్ ఉంటుందమ్మా. ఓకే, ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్లో మీన్ స్క్వేర్ ఎర్రర్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది పర్టికులర్గా మీన్ స్క్వేర్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం. అర్థమైంది అందరికీ? అర్థమైందా అందరికీ? మెసేజ్ చేయండి చాట్ బాక్స్లో, మెసేజ్ చేయాలి. మీరున్నారో లేదని ఎలా తెలుస్తుంది నాకు? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలి టక్మని. ఓకే, రైట్. 58 మెంబర్స్ ఉన్నారు. మెసేజ్ పెట్టేవాళ్ళు మాత్రం ఒక 10 మెంబర్స్ పెడుతున్నారు అంతే. రిమైనింగ్ 48 మెంబర్స్. అంటే మీరు జూమ్ లింక్ ఆన్ చేసుకుని వదిలేస్తున్నారేమో ఏమి? ఓకే, సో నౌ కమింగ్ టు closed and complete set of orthogonal functions. Closed and complete set of orthogonal functions. So complete set of orthogonal functions ante manaki already we have to knowing about orthogonal function. ఆర్థోగోనల్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. ఇక్కడ అడిషనల్గా మనకు వచ్చిన టర్మ్ ఏంటంటే క్లోజ్డ్ టర్మ్. ఓకే, సో మ్యూచువల్లీ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ అంటే మనకి x1 of t, x2 of t and so on xn of t over the interval of t1 to t2. So this is also called as a closed and complete setup when there is exists no function of f of t satisfying the condition. So this is the standard expression for a closed and complete set of orthogonal function. This is final equation. Integral t1 to t2 f of t into xk of t into dt that equals to 0. Okay, if this function is satisfying the equation, satisfying the below equation, that is integral t1 to t2 f of t into xk of t into dt that equals to 0 for k equals to 1, 2 and so on, for k equals to 1, 2 and so on. Okay, now if f of t is said to be orthogonal to each and every function of orthogonal set, this is a set is incomplete without f of t. Okay, ఇక్కడ మనం f of t అనేది ఏం చెప్తుంది మనకి? ఇక్కడ f of t is said to be an orthogonal to each and every function. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఈ f of t అనేది ఒక ఆర్థోగోనల్ ఫంక్షన్ కింద ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ సెట్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ f of t. ఓకేనా? ఈ f of t అనేది ఫంక్షన్ ఆఫ్ t అనేది లేకుండా మనకి ఈక్వేషన్ అనేది ఆర్థోగోనల్ మనం చెప్పలేం. ఓకేనా? f of t అనే ఫంక్షన్ లేకపోతే అది ఒక ఆర్థోగోనల్ సిగ్నల్ అనేది మనం మెన్షన్ చేయలేం. ఆర్థోగోనల్ సిగ్నల్ కింద దాన్ని మనం జస్టిఫై చేయలేం. ఓకే, సో దేర్ఫోర్ ఇట్ బికమ్స్ క్లోజ్డ్ అండ్ కంప్లీట్ సెట్ వెన్ f of t ఈజ్ ఇంక్లూడెడ్. డెఫినెట్గా మనకి ఫంక్షన్ ఆఫ్ t అనేది ఒక సిగ్నల్లో కనుక ఉంటే కనుక దాన్ని మనం దేంతో పాటు ఈక్వేట్ చేసుకోవచ్చు? నైబరింగ్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు దీన్ని ఈక్వేట్ చేసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇదొక ఆర్థోగోనల్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం, లేదంటే ఆర్థోగోనల్ సెట్ అని చెప్తాం, లేదంటే క్లోజ్డ్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్థోగోనల్ సిగ్నల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. ఈ f of t లేకుండా ఈక్వేషన్ ఉందంటే కనుక అది ఒక
అది ఒక ఆర్థోగోనల్ ఫంక్షన్ అనేది కాదు. ఓకేనా? సో therefore f of t can be approximated with this original signal or original value set by adding the components along with mutually orthogonal signals. So mutually orthogonal signals మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే మ్యాథమెటికల్గా we have to add the remaining factors of the given signals. That is f of t is equals to c1 into x1 of t plus c2 into x2 of t plus cn into xn of t plus c fe of t. This is already verified in the previous slide. Okay. So if the infinite series ని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక సేమ్ ఎక్స్ప్రెషన్ మనకి ఇక్కడ రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇట్ కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ టీ, దెన్ ద మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈస్ 0. ఓకేనా? ఇఫ్ కన్వర్జెస్ ద అబోవ్ ఈక్వేషన్ టు ఎఫ్ ఆఫ్ టీ, దెన్ ద మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈస్ 0. ఓకే, సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్ the error frequency, the error signal fe of t. This entire equation is it is the infinite series of the f of t, infinite series of the f of t. ఇక్కడ x1 of t, x2 of t, xn of t అనేది ఏంటి? ఇక్కడ these are the signal representation in continuous time domain. ఇక్కడ x1 of n అని పెట్టారు అనుకోండి, అప్పుడు ఏంటది? మెసేజ్ మీరు చాట్ బాక్స్లో చేయండి. ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీస్లో నేను ఎఫ్ ఆఫ్ టీని రాశాను కదా, ఇది కంటిన్యూస్ టైం. ఇక్కడ నేను ఎన్ పెట్టాను అనుకోండి, టీ ప్లేస్లో వీ హ్యావ్ టు రీప్లేస్ ద టీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ టాపిక్. ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఇక్కడ మనకి టైం డొమైన్ సిగ్నల్, ఇది ఇన్ఫైనైట్ సిరీస్లో మనం ఎక్స్పాండ్ చేసినాం అలాంగ్ విత్ ఎర్రర్ సిగ్నల్. ఓకేనా? ఎన్ అనే సీక్వెన్స్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది వాట్ ఈస్ దట్ సిగ్నల్? ఎస్, ఇట్ ఈస్ ఏ డిస్క్రీట్ టైం డొమైన్ ఆర్ డిస్క్రీట్ టైం సిగ్నల్. ఓకే, డిస్క్రీట్ టైం సిగ్నల్. సో n అనే సీక్వెన్స్ మనకి x1 of n, x2 of n and so on xn of n అని ఉంటే కనుక దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద nth డైమెన్షన్ ఆఫ్ ది డిస్క్రీట్ టైం సిగ్నల్. n అనే టర్మ్ కనిపించిందంటే మనకి ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అని అర్థం. ఓకేనా? రైట్? ఎస్. సో therefore this is the infinite series of the given mean square error that equals to 0. So now coming to orthogonality in complex function. Orthogonality in complex functions. Okay, so complex functions ante, so obvious గా మనం ఆర్థోగోనల్ అనగానే మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంటంటే two input signals, whatever the input signal, either continuous time or discrete time signals. So we are considering two input signals. అవి ఆ టూ ఇన్పుట్ సిగ్నల్స్ కూడా మనకి కాంప్లెక్స్ ఫంక్షన్స్లో ఉంటే కనుక therefore the f1 of the first input signal f1 of t can be expressed in terms of f2 of t. So here f1 of t is equals to c12 into f2 of t. So with this equation is a negligible error. Okay, there is a negligible error. So for example, వెక్టార్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు వెక్టార్ v1, వెక్టార్ v2, రెండు వెక్టార్స్ ఉన్నాయి మనకి. ఆ రెండు వెక్టార్స్కి మధ్యలో సమ్ యాంగిల్ అనేది ఉంటుంది. దే హ్యావ్ టు ప్రొవైడింగ్ సమ్ కాస్ థీటా. ఈ థీటా వాల్యూ ఏంటి? ఇఫ్ ద vector directions are changed when the vector's angle is also changed. So vector angle change అవుతున్నట్టు అర్థం ఏంటి? థీటా వాల్యూ చేంజ్ అవుతున్నట్టు. ఇఫ్ థీటా వాల్యూ is 90 degrees, therefore వెక్టార్ v1, వెక్టార్ v2 ఎంత యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకి అక్కడ 90 degrees యాంగిల్లో రెండు వెక్టార్స్ మనకి కొంత డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నట్టు అర్థం.
If theta is equals to 180 degrees, therefore 180 degrees యాంగిల్లో వెక్టార్ v1 అండ్ వెక్టార్ v2 అనేవి మనకి ప్రాపిగేట్ అవుతూ ఉంటాయి, అంటే డైరెక్షన్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఈ ఈక్వేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి, ఎర్రర్ పార్ట్ అనేది లేదు ఇక్కడ. ఓకేనా, fe ఆఫ్ టీ అనే ఫంక్షన్ లేదు ఇక్కడ. f1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు c12 ఇంటూ f2 ఆఫ్ టీ, అంటే 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఈ 2 సిగ్నల్స్కి ఒక వెక్టార్ ఫామ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే కనుక స్కేలార్ క్వాంటిటీ అనేది ఉంటుంది. దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ ఆఫ్ ది వెక్టార్ 1, వెక్టార్ 2. సో ఇందులో నెగ్లిజిబుల్ పార్ట్ ఏంటంటే మనకి ఎర్రర్ పార్ట్. ఓకేనా, దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే fe ఆఫ్ టీ అంటాం, fe ఆఫ్ టీ. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ a standard equation for 2 complex functions of an orthogonal signal. Okay, where c12 is equals to, ఇక్కడ c12 అనేది మనం ఎలా రాసుకుంటున్నాం, ఇంటిగ్రల్ టీ ఆల్రెడీ ప్రీవియస్గా మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం. c12 వాల్యూ ఇంటిగ్రల్ t1 to t2 f1 of t into f2 star of t into dt by ఇంటిగ్రల్ t1 to t2 magnitude of f2 of t whole square into dt, f2 of t into f2 of t whole square into dt. So this is also called as the value of c12. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. Okay, this is also called as standard equation. Here f2 star of t is also called as, it is the complex conjugate of f2 of t. This is the complex conjugate function. Okay na, complex conjugate function దేనికి f2 of t కి complex conjugate function ఇది. So therefore if f1 of t and f2 of t are orthogonal, then c12 equals to 0. అంతే కదా, f1 of t f2 of t మనకి ఎప్పుడు ఆర్థోగోనల్ అవుతాయి, ఎప్పుడు సేమ్ అవుతాయి, c12 వాల్యూ మనకు 0 అయినప్పుడు. c12 వాల్యూ మనకు 0 అయిందంటే ఎర్రర్ 0 అయినట్టే కదా, ఎర్రర్ 0 అయితేనే కదా మనకి f1 of t అండ్ f2 of t సేమ్ అవుతాయి, అంటే సేమ్ ఫ్రీక్వెన్సీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తే సేమ్ ఫ్రీక్వెన్సీస్, ఎర్రర్ వాల్యూ లేనప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎర్రర్ వాల్యూ ఉంటే కనుక, అంటే c12 వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకోండి, అంటే fe ఆఫ్ టీ అనేది 1 కదా, అక్కడ fe ఆఫ్ టీ 1 అయినప్పుడు మనకు c12 వాల్యూ కూడా 1 అయినట్టే కదా. ఇన్ దిస్ కేస్ both the signals are not orthogonal. Whenever c12 is 0, therefore f1 of t and f2 of t are orthogonal functions. Okay, so therefore అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం, c12 వాల్యూ 0 అయినప్పుడు ద ఎంటైర్ ఈక్వేషన్ ఈజ్ రిటర్న్ యాజ్ లైక్ దిస్. ఇక్కడ మాడ్ ఉందంటే అర్థం ఏంటి, f2 ఆఫ్ టీకి మ్యాగ్నిట్యూడ్ ఉందని అర్థం. f2 ఆఫ్ టీకి మీ ఈ మ్యాగ్నిట్యూడ్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుందమ్మా. ఓకేనా, మాడ్యులస్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ మనకు మిగిలే టర్మ్ ఏంటి ఇక్కడ, f2 ఆఫ్ టీ. ఓకే, దీన్ని ఎలా రాసుకుంటున్నప్పుడు f2 స్టార్ ఆఫ్ టీ ఈజ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ f2 ఆఫ్ టీ. ఓకేనా, సో ఇక్కడ f2 ఆఫ్ టీ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే f2 స్టార్ ఆఫ్ టీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో therefore ఇంటిగ్రల్ t1 to t2 f1 of t into f2 star of t into dt that equals to 0. This is the main equation of an orthogonal in complex functions. Orthogonal in complex functions. Orthogonal in complex function అనేటప్పుడు మనకు గుర్తు రావాల్సిన ఈక్వేషన్ ఇది. ఇంటిగ్రల్ t1 to t2 f1 of t into f2 star of t into dt that equals to 0. ఈ 0 అనేది ఏంటి ఇక్కడ, c12 వాల్యూ. సో therefore this equation is represents orthogonality condition in complex functions. Complex function. Okay, all of you understood? అందరికీ అర్థమైందా ఏమా, అందరికీ అర్థమైందా? Can you send a message in chat box? 459 Sagar, roll number 459 Sagar. ఓకే నాన్న, రైట్. సో మీకు ఇందులో మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే వెక్టార్స్ గురించి, సిగ్నల్స్ గురించి చదవండి ఒకసారి. కంప్లీట్ డిస్క్రిప్షన్ మెటీరియల్లో ఉంటుంది, అది చదవండి. అది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, f1 ఆఫ్ టీ, f2 ఆఫ్ టీ ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ ఆర్ 2 సిగ్నల్స్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్. ఓకేనా, ఇది సిగ్నల్ రిప్రజెంటేషన్ ఇట్లా తీసుకుంటాం, x1 ఆఫ్ టీ అంటాం, లేదా x2 ఆఫ్ టీ అంటాం సమ్ టైమ్స్.
సమ్టైమ్స్ f1 అంటాం, f2 అంటాం. ఓకేనా? ఇది సిగ్నల్ యొక్క రిప్రజెంట్ చేసి సిగ్నల్ మనం రిప్రజెంట్ చేసినప్పుడు. వీరస్ వెక్టార్స్కి వచ్చేసరికి ఏమవుతుంది? v1 v2 రైట్. సో ఇక్కడ దాంతోపాటు c12 వాల్యూ అంటే సి వాల్యూ కూడా ఉంది మనకి. సో సి అనేది ఏంటి ఇక్కడ? స్కేలార్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో ఈ 3 టర్మ్స్ మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఫైనల్లీ the vector and signals are mainly contains some magnitude and also direction, okay, which is also having magnitude and direction. So every individual vector ki konta magnitude untundi and also aa vector anadi oka direction lo propagate avutuntundi. Aa direction anadi manaki ela telustundi? In between the two vectors they have to providing some angle, okay na? సమ్ యాంగిల్ ఉండడం వల్ల మనకి ఈ వెక్టార్స్ అనేవి కొంత యాంగిల్ని ప్రొవైడ్ అయి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ కాస్ థీటా. ఓకే, ఇంతవరకు అందరికీ అర్థమైందా? కదా? అనాలజీ బిట్వీన్ వెక్టార్స్ అండ్ సిగ్నల్స్, ఆర్థోగోనల్ ఫంక్షన్స్, ఆర్థోగోనాలిటీ ఆఫ్ స్పేస్ సిగ్నల్, ఆర్థోగోనాలిటీ ఆఫ్ వెక్టార్ సిగ్నల్, కాంప్లెక్స్ ఫంక్షన్స్. సో ఇవి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. In the next class we have to discuss about the remaining topics. మెటీరియల్ చూసుకోండి అందరూ కూడా. ఫస్ట్ యూనిట్ సాఫ్ట్ కాపీని చూసుకోండి అందరూ కూడా. అదొకసారి మీరు రీడౌట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అందరికీ అర్థమవుతుంది కదా? అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. మీరు చాట్ బాక్స్లో ఒకవేళ ఇబ్బంది పడితే కనుక పర్సనల్గా నా నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. రైట్. మీకు మోడల్ ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత అసైన్మెంట్స్ ఇస్తాను. ఓకేనా? అసైన్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్. రైట్. అసైన్మెంట్స్ని, హోంవర్క్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేయండి. సో అది మీకు ప్రాబ్లమ్స్ అప్పుడు చేసేటప్పుడు మీకు క్లియర్ నోటేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఎనీబడి హ్యావింగ్ ఎనీ క్వరీ? ఓకే, టెల్ మీ అమ్మా. హలో. ఓకే, టెల్ మీ. హలో, హ్యాండ్ రైజ్ చేశారు కదమ్మా, ఎవరు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడి నాతోటి. సో రిమైనింగ్ వాళ్ళు మీ మైక్రోఫోన్ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాట్లాడండి. హలో. ఓకే, నో డౌట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. హలో. ఓకే, so tomorrow we will continue the class in the next topics. Thank you all of you. Rambabu.